ఈ మూవీలో ఉన్న వ్యక్తి తనకి పిల్లలు పుట్టటం లేదు అని డైరెక్ట్‌గా తన తమ్ముడి దగ్గరికే వెళ్లి, "నా భార్యతో నువ్వు ఇంటిమేట్ అవ్వు" అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో జాన్ అనే ఒక రైతుని చూపిస్తారు. ఇతను తన భార్య మాయాతో పొలంలో ఉన్న ఇంటిలో జీవిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టరు. ఒకరోజు వీళ్ళు పని చేసుకుంటూ ఉండగానే జాన్ తమ్ముడు డేవిడ్ వస్తాడు. డేవిడ్ ని చూడగానే మాయా ఆనందంతో పరిగెట్టుకుంటూ వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటుంది. జాన్ కూడా అతని తమ్ముడిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే చిన్నప్పుడే వీళ్ళిద్దరి తల్లిదండ్రులు చనిపోవటం వలన జానే తన తమ్ముడిని పెంచి ఉంటాడు. అయితే ఇప్పుడు డేవిడ్ 5 ఏళ్ల తర్వాత తన చదువుని కంప్లీట్ చేసుకుని వచ్చి ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు వీళ్ళందరూ కలిసి చర్చికి వెళ్తాడు. జాన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి మాట్లాడతాడు. ఆ రోజు నైటు మాయాకి వాళ్ళ గ్రామంలోని ఒక బిడ్డ జన్మించింది అన్న విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు పిల్లలు లేరు అని ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే జాన్ కి తనతో తను మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. అందుకు అతను మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను నా భార్యకి పిల్లల్ని కలిగించలేకపోతున్నాను. ఇప్పుడు వచ్చిన నా తమ్ముడు డేవిడ్ నా భార్యకి పిల్లలు కలిగించేలాగా నేనే అతనితో మాట్లాడతాను అని తనతో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయం వీళ్ళ ముగ్గురు పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. మాయ గుర్రపు బండి నడుపుతూ ఉంటేని వెనకాల డేవిడ్ కూర్చుని విత్తనాల్ని జల్లుతూ ఉంటాడు. ఒకవైపు జాన్ వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళతో ఆ విషయం గురించి మాట్లాడాలి అని ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ వీళ్ళ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉండగాని జాన్ ఆ టాపిక్ ని తీసుకువస్తాడు. నాకు మాయాకి పెళ్లి అయ్యి 7 సంవత్సరాల పైనే అవుతుంది. నేనింకా మాయాకి పిల్లల్ని కలిగించలేకపోయాను అని బాధపడుతూ ఉండగాని మాయా మీరేమీ బాధపడకండి, సరైన సమయం వచ్చినప్పుడు మనకి పిల్లలు పుడతారు అని ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది. కానీ జాన్ మాత్రం డేవిడ్ వైపు తిరిగి, డేవిడ్ నువ్వే ఈ ఇంటికి సహాయం చెయ్యాలి. నువ్వు మాయాతో ఇంటిమేట్ అయ్యి మన ఇంటికి ఒక బిడ్డని కనిపెట్టాలి అని జాన్ అంటాడు. ఆ మాట విన్న డేవిడ్ షాక్ అయిపోయి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను మాయాని చాలా రెస్పెక్ట్ గా చూశాను. నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదు అని చాలా బాధపడుతూ నువ్వు పిచ్చెక్కిన వాళ్ళ మాట్లాడుతున్నావని అంటూ ఉంటాడు. డేవిడ్ అలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతేని తర్వాత జాన్ మాయాని ఒప్పిస్తాకి ట్రై చేస్తాడు. మాయా కూడా నేను చేయలేను అని అనేస్తుంది. వీళ్ళిద్దరూ జాన్ మాటలకి చాలా బాధపడి ఆలోచనలో పడిపోయి చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఇక ఆ తర్వాత రోజు మాయా డేవిడ్ నైట్ జరిగిన విషయాన్ని మర్చిపోతారు. ఎప్పటిలాగే పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. జాన్ ని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇక కొన్ని రోజుల తర్వాత జాను పొలం పనులు చేయడం కోసం ఒక ఎద్దును కొనడానికి వెళ్తున్నాను అని ఒక 7 రోజులు బయటికి వెళ్తాడు. జాన్ వెళ్ళిపోయిన తర్వాత మాయా డేవిడ్ ఇంటికి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. పని అయిపోయిన తర్వాత డేవిడ్ పై వస్త్రం తీసేసి మొహాన్ని కడుక్కుంటూ ఉండగాని మాయా కన్ను అతను యవ్వనమైన శరీరంపై పడుతుంది. ఆమె డేవిడ్ బాడీకి అట్రాక్ట్ అవుతుంది. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ కలిసి భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. కొంత సమయం తర్వాత డేవిడ్ మాయా గదిలోకి వస్తాడు. నిద్ర పట్టడం లేదని అందుకే వచ్చాను అని అంటాడు. అలాగే డేవిడ్ మాయా అందాన్ని పొగుడుతూ తన జుట్టుని విప్పమని అంటాడు. మాయా కూడా తన జుట్టుని ఇప్పుతుంది. డేవిడ్ మాయాతో అంటూ ఉంటాడు, నేను మా అన్నయ్య బాధపడటం చూడలేకపోతున్నాను. అందుకే తనకి నేను ఒక బిడ్డని గిఫ్ట్ కింద ఇవ్వాలి అనుకుంటున్నాను అని డేవిడ్ అంటూ ఉంటే మాయాకు కూడా పిల్లవాడు కావాలి కాబట్టి ఇక ఆమె కూడా డేవిడ్ కి కోఆపరేట్ చేస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుని ఆ రోజు నైట్ ఇంటిమేట్ అవుతారు. ఇక ఆ తర్వాత రోజు నుంచి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. మొత్తం ఆ ప్రదేశంలోని వాళ్ళు మాత్రమే ఉంటూ ఉంటారు కాబట్టి టైం దొరికినప్పుడు ప్రతిసారి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. డేవిడ్ కూడా మాయాని తన భార్య అనుకుంటూ తనని చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. 7 రోజులు అయిపోయిన తర్వాత జాన్ నగరం నుంచి వస్తాడు. అతను ముందుగా డేవిడ్ ని కలిసి తర్వాత మాయాని కలుస్తాడు. డేవిడ్ ఎద్దు ఏది అని అడిగితేని వర్షం కారణంగా ఎద్దుని నేను స్టేషన్ లో పెట్టాను, రేపు మార్నింగ్ తీసుకొస్తాను అంటాడు. తర్వాత రోజు జాన్ స్టేషన్ నుంచి ఎద్దుని తీసుకొస్తాడు. అందరూ కలిసి పని చేస్తూ ఉంటారు. అలాగే కొంత సమయం తర్వాత మాయా ఆరోగ్యం పాడవుతుంది. జాన్ డేవిడ్ పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తేని మాయా అనారోగ్యంతో పడుకుని ఉంటుంది. జాన్ మాయా దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగితేని బహుశా నేను ప్రెగ్నెంట్ అయినట్టు ఉన్నాను అని మాయా చెప్తుంది. ఆ మాట వినగానే జాన్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. జాన్ మాయా డేవిడ్ దగ్గర అవ్వాలి అని ఈ 7 రోజులు కావాలనే బయటికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు జాన్ తన ప్లాన్ ని సక్సెస్ చేసుకున్నాడు. కొద్ది సమయం తర్వాత మాయా వంట చేయడానికి సిద్ధమవుతుంది. జాను పొలంలో
రూమ్‌లో ఉంటాడు. డేవిడ్ మాయా దగ్గరికి వస్తాడు. మాయా హడావుడిగాని లోపలికి పారిపోతుంది. ఈమెకి డేవిడ్‌తోని బిడ్డ గురించి మాట్లాడటం ఇష్టం లేదు. డేవిడ్ ఏమో మాయాని పెళ్లి చేసుకుని సిటీకి తీసుకెళ్దామని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మాయా కడుపులో ఉన్నది డేవిడ్ బిడ్డే. మాయా డైరెక్ట్‌గా డేవిడ్ మొహం పైనే చెప్పేస్తుంది. నేను బిడ్డ కోసమే నీకు దగ్గరయ్యాను. నేను జాన్‌ని మోసం చేయాలి అనుకుంటలేదు. అతన్ని వదిలి నేను రాలేను. ఇక ఇప్పటినుంచి మనిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఈ డిస్కషన్ రాకూడదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. డేవిడ్ మాయా పైన కోపం చూపించకుండాని మాయా మాటల్ని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి మాయా జాన్‌కి తన కడుపులో ఉన్నది డేవిడ్ బిడ్డ అని చెప్తుంది. జాన్ ఆ మాట విని కూడా సైలెంట్‌గా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. జాన్ సైలెంట్‌గా ఉండటం చూసిన మాయా నా భర్త నాకు అన్ని సంతోషాలు ఇవ్వాలి అనుకుని ఈ త్యాగం చేశాడు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు ఇద్దరు అన్నదమ్ములు పంట కోయడానికి వేరే గ్రామానికి వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా డబ్బులు వస్తాయి. వీళ్ళిద్దరూ ఆ డబ్బుని మాయా కడుపులో ఉన్న బిడ్డ మీద ఖర్చు పెట్టాలి అని అనుకుంటారు. అందుకే వాళ్ళిద్దరూ పని కోసం 3 నెలలు వేరే గ్రామానికి వెళ్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత మాయా జాన్ కి ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం జాన్ కి అందుతుంది. జాన్ ఆ ఉత్తరం గురించి డేవిడ్ కి చెప్పినప్పుడు డేవిడ్ ఆ ఉత్తరాన్ని చదవాలి అని అనుకుంటాడు. జాన్ మాత్రం ఆ ఉత్తరం నా కోసం రాసింది అని డేవిడ్ కి ఇవ్వకుండా ఉంటాడు. డేవిడ్ కోపంతో జాన్ ని కొడదామని వెళ్తాడు. జాన్ కూడా కోపం వచ్చి డేవిడ్ ని కొట్టి కొద్ది సమయం తర్వాత ఆ ఉత్తరాన్ని డేవిడ్ కి ఇస్తాడు. ఆ ఉత్తరంలో మాయా ఇలా రాసి ఉంటుంది. జాన్ నిన్ను చూడాలని నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు పిల్లలు ఇష్టము అని నువ్వు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోలేను. ఆ బాధ నీలోనే ఉంచుకుని బయటికి చూపించకుండా నువ్వెంతో కష్టపడుతున్నావు. నీ గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆ ఉత్తరంలోని మాయా రాసి ఉంటుంది. అది చదవగానే డేవిడ్ చాలా బాధపడతాడు. జాన్ బిడ్డ కోసం ఈ త్యాగాన్ని చేశాడు అని డేవిడ్ కు కూడా అర్థమవుతుంది. ఇక 3 నెలలు గడిచిపోయిన తర్వాత డేవిడ్ నగరానికి వెళ్ళాలి అని అనుకుంటాడు. అందుకు జాన్ ని ఇంటికి పంపించేసి డేవిడ్ నగరానికి వెళ్తాడు. ఆ రోజు ఈవినింగ్ కి జాన్ ఇంటికి రీచ్ అవుతాడు. మాయా జాన్ చూడగానే చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఇలాగా కొన్ని రోజులు గడిచిపోతాయి. చలికాలం కూడా వస్తుంది. డేవిడ్ కూడా ఇంటికి వస్తాడు. పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కోసం డేవిడ్ చాలా వస్తువులను కూడా పట్టుకుని వస్తాడు. డేవిడ్ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటేని బిడ్డ పుట్టే సమయానికి వీళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మాయాకి 9 నెలలు వచ్చేసి ఉంటాయి. డేవిడ్ కూడా మాయాకి బిడ్డ పుట్టేంత వరకు ఇక్కడే ఉందామని అనుకుంటారు. కొన్ని రోజులకే మాయాకి నొప్పులు వస్తాయి. ఒక ఆడపిల్లకి మాయా జన్మనిస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు పాపను చూసి చాలా ఆనందపడతారు. జాన్ ఆ పాపకు లీసా అని పేరును కూడా పెడతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మాయాకి జ్వరం చాలా ఎక్కువ అవుతుంది. జాన్ డాక్టర్ని తీసుకురావడానికి ఒక్కడే బయటికి వెళ్తాడు. బయట చాలా ఎక్కువగా మంచు కురుస్తూ ఉంటుంది. జాన్ బయటికి వెళ్ళిన తర్వాత మంచు తుఫాన్ కూడా వస్తుంది. ఒకవైపు ఇంట్లో కూడాని డేవిడ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. చాలా సమయం అయిపోయింది ఇంకా జాన్ తిరిగి రాలేదేంటి అని. ఆ తర్వాత రోజే జాన్ తన ఇంటి ముందే తుఫాన్లో ఇరుక్కుని చనిపోయాడు అన్న విషయం తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూని మాయా డేవిడ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా డేవిడ్ మాయాని పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ మాయా మాత్రం తన బిడ్డ లీసా మీదే దృష్టిని పెట్టి తనని బాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అందుకే డేవిడ్ కూడా మాయాని వదిలి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకే లీసా పెద్దదైపోతుంది. లీసా తన పై చదువుల కోసం సిటీకి వెళ్ళాలి అని అనుకుంటుంది. లీసా బయటికి వెళ్ళేటప్పుడు తన అమ్మతోని నాకు సిటీలోని డేవిడ్ బాబాయ్ కనిపిస్తే నేను అతనితో ఏం చెప్పను అని అడుగుతుంది. అప్పుడు మాయా అంటుంది, నీకు డేవిడ్ బాబాయ్ కనిపించినప్పుడు నేను అలాగే మా అమ్మ నిన్ను చాలా మిస్ అయ్యాము అని చెప్పు అని. కరెక్ట్‌గా ఈ డైలాగుతోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.